నా ఇంటర్ఫ్యూయర్ టేబుల్ మీదకు 4 కండోమ్లు ఒక్కసారిగా ఎగిరిపడ్డాయి. పాండమిక్ తర్వాత నేను వెళ్ళిన మొదటి పెద్ద ఇంటర్వ్యూ అది. నేను ఇంద్రధనుమొంతున్నటి బిజినెస్ దుస్తులు వేసుకుని, నా లెదర్ బైండర్‌ను సిద్ధంగా ఉంచుకుని, చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. నేను కూర్చుని సరదాగా మాట్లాడటం మొదలుపెట్టాను. ఆ తర్వాత చాలా ఆత్మవిశ్వాసంతో నా బ్యాగ్ నుండి పోర్ట్ఫోలియోను బయటకు తీశాను. సరిగ్గా అప్పుడే అది జరిగింది. ఒకటి కాదు, 2 కాదు, 4 అన్‌ఓపెన్డ్ కండోమ్‌లు నా బ్యాగ్ నుండి ఎగిరి వచ్చి టేబుల్ మీద పడ్డాయి. నేను కంగారుగా వాటిని ఏరుకోవడానికి ప్రయత్నించాను, కానీ అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది. ఒకటి నా వైపు నెట్టడం ద్వారా నా ఇంటర్ఫియర్ నాకు సహాయం చేయాల్సి వచ్చింది. మేమిద్దరం కొన్ని వింత మాటలు మాట్లాడుకున్నాం. ఇక మిగిలిన ఇంటర్వ్యూ మొత్తం నేను నా శరీరంలో లేనట్లే అలా శూన్యంలో ఉండిపోయాను. ఈ ఇండస్ట్రీలో ఇకపై నేను కండోమ్ గానే పేరు తెచ్చుకుంటానని నాకు నమ్మకంగా అనిపించింది. కానీ అసాధ్యమైనది జరిగింది. నాకు ఆ ఉద్యోగం వచ్చింది. కొన్ని వారాల తర్వాత కంపెనీ హ్యాపీ అవర్ పార్టీలో నేను ఆ భయంకరమైన విషయాన్ని నా బాస్‌కు చెప్పాను. ఆమె ఎంత గట్టిగా నవ్విందంటే, ఆమె కూర్చోవాల్సి వచ్చింది. అసలు ఆమెకు ఆ కండోమ్ల గురించికి పెద్దగా గుర్తులేదని తెలిసింది. ఎందుకు? ఎందుకంటే మేము మాట్లాడుకుంటున్నంత సేపు ఆమె ముందు పళ్ళ మీద ఎర్రటి లిప్‌స్టిక్ అంటుకుని ఉంది. నేను కండోమ్ల వల్ల అవమానంగా ఫీలైస్యాను. ఆమె తన పళ్ళ వల్ల అవమానంగా ఫీలయ్యింది. మేమిద్దరం ఒకరినొకరు పట్టించుకోకుండా వేరే వైపు చూసుకున్నాం. ఇప్పుడు మేము బెస్ట్ ఫ్రెండ్స్.